ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమీ ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం ఇది బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులేవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీ బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నాడు అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు కర్కాటక రాశి వారికి జూన్ నెల 2026లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటకంలో గురువు యొక్క సంచారం 29 రోజులు జరుగుతూ ఉన్నది. జన్మంలోనే గురుని యొక్క సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు. మరి ఒకరోజు ఎక్కడికి పోయింది అన్నట్టయితే ఆ ఒకరోజు వెనక స్థానం అంటే వ్యయస్థానం అయినటువంటి మిథున రాశిలో ఒకరోజు సంచారం చేస్తున్నాడు. అది ఒకరోజు, జన్మంలో 29 రోజులు 30. అంటే ఈ 30 రోజుల్లో ఒక్కరోజు కూడా మనకి అనుకూలమైన ఫలితములను గురువు ఇవ్వజాలడు. వ్యయస్థానంలోనూ ఒక్కరోజు ఉంటాడు, అక్కడ శుభఫలితాలు ఇవ్వడు. ఇకపోతే జన్మంలోనే 29 రోజులు సంచారం చేస్తున్నారు. జన్మంలో ఆయన చెడు వైపు అంటే ఆకర్షితులవడం, చెడు ఆలోచనల వైపు, చెడు ప్రవర్తన వైపు, ఇట్లాంటి అన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉంటాయి. గురువు యొక్క సంచారం జన్మంలో యోగించజాలరు. ఇకపోతే అట్టయితే ఇక్కడ 22 రోజులు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మరి మిగతా రోజులు ఎక్కడికి పోయినాయి 30 నెల రోజుల్లో అన్నట్టయితే అసలు మామూలుగా ముందు నుంచి వరకు వెళ్తాయి. ఇక్కడ కాబట్టి శుక్రుని యొక్క సంచారం ఎక్కడ ప్రారంభమైంది అన్నట్టయితే ఇక్కడ మిథునంలో ప్రారంభమైంది. అక్కడ 8 రోజులు అంటే వ్యయస్థానంలో 8 రోజులు, ఇక్కడ జన్మంలో 22 రోజులు సంచారం చేస్తున్నారు. తద్వారా వ్యయస్థానంలోనూ జన్మంలోనూ కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహము మన ఇది ఒకటేనండి, శుక్రగ్రహం ఒకటే. కాబట్టి ఇక్కడ శుక్రుడు నెల మొత్తము పూర్తిగా మీకు అనుకూలుడే. శుక్రుడు పూర్తిగా అనుకూలుడే. ఏ స్థానంలో ఉన్నప్పుడు లాభాన్ని ఇస్తాడు, జన్మంలోకి వచ్చాక కూడా మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు, మంచి నడవడిక, ఒక క్రమశిక్షణ, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. అంచేత ఇక్కడ శుక్రుని యొక్క అనుగ్రహం నెలంతా ఉంది. కాబట్టి ఇక్కడ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు లాభాలు కూడా చేకూరుస్తున్నాడు. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కూడా వెనకాడవలసినటువంటి పని లేదు. అలాగే శుక్రగ్రహం అనుకూలం ఉన్నవారు ఏదో ఒక లలిత కళలో రాణిస్తూనే ఉంటారు. ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉంటుంది. అది ఒకటి గమనించుకోవాలి. జన్మంలో ఉన్నప్పుడు ఇంకా మరింత షోక్గాడిగా తయారవుతూ ఉంటారు. చూడండి, షోక్గాడ్ ఒక సినిమా కూడా వచ్చింది పూర్వకాలం, మనం వినే ఉంటామన్నీ కూడా. అలాగా ఈ శుక్రగ్రహం అనుగ్రహం ఉన్నటువంటి ఎవరైనా సరే, అంటే గోచార రీత్యా కాకుండా, గోచార రీత్యా ఇప్పుడు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటారు అనుకోండి, నెల 15 రోజులకు ఒకసారి. అలా కాకుండా జాతకంలోనే శుక్రగ్రహం అనుకూలం ఉన్నవారు సోగ్గాడు, పూలరంగడు, ఇట్లా
ఎప్పుడు ఎవర్ గ్రీన్ లా ఉంటూ ఉంటారు. బట్ట నలగనివ్వరు, గెడ్డం బాగనివ్వరు, జేబులో రూపాయి ఉన్నా లేకపోయినా ఆ రాయల్టీ, ఆ దర్జా అదంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. మన ఇద్దరు నలుగురు ఫ్రెండ్స్ ఓ హోటల్కి వెళ్ళారు, ఓ ఛాయ్ తాగారు అనుకుందామండి. మిగతా వాళ్ళని ఇవ్వడం, నేను ఇస్తానంటాడు. ఆ విధంగా తన యొక్క రాయల్టీని నిలబెట్టుకోవటం అనేది ఈ శుక్రుడి యొక్క స్వభావం. ఈ విధంగా ఉంటుంది శుక్రుడి యొక్క అనుగ్రహం. ఇకపోతే బుధుని యొక్క సంచారం 8 రోజులు ఇక్కడ జరుగుతున్నది జన్మంలో. అలాగే మరి నెలలో ఆ మిగతా రోజులన్నీ ఎక్కడికి పోయినాయంటే అక్కడ కూడా ప్రారంభం మిథునంలోనే జరుగుతోంది కాబట్టి ఏ స్థానంలో అక్కడ 22 రోజులు. ఈ బుధుడు పూర్తిగా మొత్తం నెల రోజులు కూడా ఏ స్థానంలో ఉన్నారు 22 రోజులు. జన్మంలో ఉన్నటువంటి 8 రోజులు కూడా పూర్తి ప్రతికూలమైన ఫలితాలే. ధన వ్యయము, ధనం ఇది జన్మంలో ఉన్నప్పుడు దుష్టాలోచనలు, దురాలోచనలు, దుష్ట ప్రవర్తన వీటి వైపు ఎక్కువ మళ్ళుతూ ఉంటుంది. ఈ విధంగా బుధుడు ప్రతికూల ఫలితాలనే ఇస్తూ ఉంటాడు మీకు. కాబట్టి గురువు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఆయన కూడా అనుకూలమైన పరిస్థితి లేదు. కాబట్టి ఇక ద్వితీయ స్థానంలో కేతు, ఈయన కూడా అస్సలు మంచిది కాదండి. ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ధనానికి లోటు, మాటలో కఠినత్వము, అలాగే కంటి రోగాలు ఏమైనా ఉన్నట్టయితే అవి కొంచెం ఎక్కువ బాధ పెట్టేటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఏది కూడా గోచరించదు. ఈ కుజుడు అదే కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే. అదే కర్కాటక రాశి వారికి అష్టమంలో చూస్తే రాహువు, అది ఇంతకంటే ప్రతికూల ఫలితాలన్నీ ఇస్తుంటుంది. దీన్ని ఆయుస్థానం అంటూ ఉంటారు. కాబట్టి మన బంధువులు, చుట్టాలు, లేకపోతే ఆప్తమిత్రులు ఎవరో చనిపోయారనే దుర్వార్త వినటం, ఇట్లాంటివి పెద్ద దుఃఖం. కొంతమందికి కళత్ర పీడ కూడా జరగవచ్చు. ఈ విధమైనటువంటి ధన నష్టం, పరాభవాలు, అవమానాలు ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది రాహుగ్రహ సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల. ఇకపోతే భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం, ఇది అంతకు మించిన చెడునే చేసేటటువంటిది. ముందు ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే దాన ధర్మాలు ఇవన్నీ ఏమి చేద్దామన్నప్పటికీ కూడా మీకు చేసే అవకాశం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మీకు మనసు నిలకడలేనితనము, మొత్తము భావాద్భావం దేవుడి మీద ఉమ్, కూడా ఎంత పూజ చేసినా కూడా దేవుడు కనిపించట్లేదు. ఎందుకంటే భావాద్భావం, భావం అంటే పంచమ స్థానం అనేప్పుడు మనకి పూర్వపుణ్యం, భావాద్భావం 9వ స్థానం అవుతోంది. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా, ఇంత పూజించినా మనం ఎందుకు కనికరించట్లేదు అనేటటువంటి ఒక తర్జన భర్జన కూడా మీలో ప్రారంభం అవుతుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు కల్పిస్తున్నాడు. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 20 రోజులు, ఆ 20 రోజులు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైన, వృత్తిపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన ఎవరు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారో ఆ జీవితానికి ఆధారమైనటువంటి వృత్తిలో దెబ్బతీస్తూ ఉంటాడు. తదుపరి 10 రోజుల పాటు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ 10 రోజులు మాత్రం అంటే 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి 10 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఏకాదశి స్థానం కాబట్టి కాస్త లాభాలు చూపిస్తారు, అందులో సందేహం లేదు. ఆయన మమ్మల్ని చక్కగా ఆ 10 రోజులు మాత్రం చూస్తారు. ఇకపోతే ఏకాదశి స్థానంలోనే అదే ఏకాదశి స్థానంలో కుజుడితో పాటుగా రవి 15వ తారీఖు వరకు ఉన్నారు అక్కడ. ఆ 15వ తారీఖు వరకు ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ 15 రోజులు కుజుడు ఏ ఫలితాలు అయితే ఇక్కడ మనకి 10 రోజులు ఇస్తున్నారో ఆయన 15 రోజులు ఇవ్వబోతున్నారు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అంతా లాభాలే లాభాలు. మనం ఊహించని విధంగా కూడా లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అంచేత ఈ విధమైనటువంటి ఏ ప్రయత్నం మొదలుపెట్టినా దాంట్లో విజయం సాధించడం, ఇవన్నీ కుజుడు రవి ఆ 10 రోజుల్లో చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఆ కుజుడు మళ్ళీ ఇక్కడ మనకి 10 రోజుల తర్వాత ఈ మిగతా 20 రోజులు మనకి అక్కడ మనకి ఇందాక ఏకాదశంలో అయిపోయింది కదా, ఇప్పుడు వ్యయంలోకి వచ్చాక ఇక్కడ 10 రోజులు ఉంటారు. ఇక్కడ మాత్రం కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ రవి కూడా ఏకా ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి రవి కుజులు ఏకాదశి స్థానంలో బాగానే ఉన్నారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏ స్థానంలో చెప్పుకున్నాం కదండి, చెప్పేసుకున్నాం మనం. ఎందుకంటే మొదటే చెప్పుకున్నాం, ఈయన జన్మంలో కొంతకాలం గడిచినప్పటికీ ఆయన యొక్క ప్రారంభం మిథునంలో ప్రారంభమైంది కాబట్టి ఈ విధమైనటువంటి మనం చెప్పుకోవడం జరిగిపోయింది. అది అందుచేత మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు. మొత్తంగా వీరికి ఒక్క శుక్రుడు మాత్రం పూర్తి అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలు రవి కుజులు మాత్రం
పాక్షికంగా అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నారు రవి కుజులు. అందుచేత మొత్తంగా వీరు కొంచెం క్లిష్టమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం చెప్పుకుంటున్నట్టుగా రోజు నవగ్రహ శ్లోకాలు పఠించండి, మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా చూడవచ్చు. శుభం భూయాలు.